హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్ నెట్వర్క్లో మనం చూసినట్లయితేనండి, నేను చెప్పుకున్నాం కదా, మన సంస్థకు సంబంధించిన అంటే మన టిక్కాయిన్ ప్రాజెక్ట్ సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఏమిటి, మన వాళ్ళకున్న ప్లాన్స్ ఏమిటి, లాంచింగ్ ఎప్పుడు, లిస్టింగ్ ఏమిటి, దాంతోపాటు కేవైసీ ఎప్పుడు అని మనకున్న డౌట్స్ అన్నింటి గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ పేపర్ లాగా స్పెషల్ న్యూస్ రిపోర్ట్ అయితే మనకైతే రావడం జరిగిందండి. ఈ పోస్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చండి. లెంత్ కూడా అలాగే ఉంది, మీరుతో గమనించాలండి. ఈ యొక్క వీడియో లెంత్గా ఉందని మీరైతే స్కిప్ చేయొద్దండి. 1.5xలో కానీ 2xలో కానీ చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ విలువైనదే, ప్రతి పాయింట్ మీకు విలువైందే. ఇప్పుడు ఈరోజు ఈ ఒక్క వీడియోలో మిస్ అయ్యారనుకోండి, భవిష్యత్తులో మీరు మర్చిపోవచ్చు. సో గమనించి పాస్ ఫార్వర్డ్ చూడండి, కానీ స్కిప్ మాత్రం చేయొద్దు. ఇంకా అదేవిధంగా అండి, మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయనట్టయితే మరింత మంది సభ్యులకి అయితే వీడియో షేర్ అవుతుంది. మన కమ్యూనిటీ బలపడాలని కోరుకుంటున్నానండి. మన ఛానల్ కూడా మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు మనకు వచ్చిన ఈ టిక్కాయిన్ నెట్వర్క్లో అండి ఒక అద్భుతమైన పోస్ట్ అయితే మనకి రీసెంట్గా అంటే ఒక 1 అవర్ బ్యాకే రావడం జరిగిందండి. నేను చెప్పాను కూడా, మనకి ఒక స్పెషల్ అప్డేట్ అనేది, ఒక స్పెషల్ నోట్ రాబోతుంది, అదే మన రోడ్ మ్యాప్ గురించి అని నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. సో చెప్పిన వెంటనే 1 డేలోనే అంటే సోమవారం మనకైతే ఈ పోస్ట్ వస్తుంది అని మనకైతే సిస్టమ్ చెప్పింది. చెప్పిన వెంటనే మనకైతే ఈ పోస్ట్ ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్ టైంలో అన్ని పనులు చేస్తున్నందుకు మనం ఖచ్చితంగా ప్రోత్సాహం చూపించాలి. మనం కూడా ప్రోత్సాహం చూపిస్తున్నాం కాబట్టి మనకి ప్రోత్సాహం అయితే సిస్టమ్ అయితే చూపిస్తుందండి, మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మీరు చూసారు కదా, టిక్కాయిన్ గురించి ప్రధాన అప్డేట్, ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ పోస్ట్లో మీకైతే ఉంటుంది. భవిష్యత్తు ఇప్పుడే ప్రారంభించబడుతుంది. భవిష్యత్తు అనేది ఇప్పుడే మనమైతే మన చేతుల్లోనే ఉందండి. ఎందుకంటే మైనింగ్ చేసేది మనమే కదా, కమ్యూనిటీని బిల్డ్ చేసేది కూడా మనమే. సో భవిష్యత్తు అనేది మన చేతుల్లోనే ఆధారపడైతే ఉంది. మేము పెద్ద వార్త ఇస్తానని హామీ ఇచ్చాము, మరియు ఇదిగో చెప్పాను కదండి, నిన్న మనకు చెప్పారు మీకు అద్భుతమైన గ్రేట్ అండ్ బిగ్ న్యూస్ అయితే రేపు రాబోతుందని చెప్పారు. అనుకున్నట్లుగా మనకైతే వచ్చేసారు ఇవాళ. ప్రత్యేకమైన నెట్వర్క్ అండి, అదే మన సభ్యులు మాత్రమే నవంబర్ 1 నుండి మా నెట్వర్క్ మరింత విలువైనదిగా మారుతుంది. చూసారు కదండి, ప్రత్యేకమైన మన నెట్వర్క్ మనమైతే ఇంకా ఎక్స్పెండ్ కాబోతుంది. నవంబర్ 1 నుంచి అయితే మనకి ఇది కనిపించబోతుందండి, గమనించాలి. అది కూడా సభ్యులకు మాత్రమే, గమనించండి. ఇకపై పబ్లిక్ సైన్ యాప్లు ఉండవు. చూడండి, పబ్లిక్ సైన్ యాప్లే ఉండవు. ప్రతి క్రొత్త వినియోగదారునికి ఇప్పటికే ఉన్న మైనర్ నుండి రెఫరల్ కోడ్ అనేది అవసరం. ప్రయోజనాలు: ఇది ప్రత్యేకతను సృష్టిస్తుంది, స్పామ్ నుండి రక్షిస్తుంది, మరియు మీ యొక్క నెట్వర్క్ విలువను పెంచుతుంది. సో ఇక్కడ ఎవరైనా సరే మనతో పరిచయం లేని వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే టిక్కాయిన్లో వాళ్ళు ఖచ్చితంగా రెఫరల్ కోడ్ ఇవ్వాల్సిందే. మన కమ్యూనిటీలో ఎవరో ఒకరికి ఎందుకైతే వాళ్ళు రావాల్సిందే. ఆ మైనింగ్ స్పీడ్ మనకైతే ఖచ్చితంగా బోనస్గా కలుస్తుందని చెప్పుకోవచ్చండి. సో ఒక్కరిని కూడా విడిగా బయటికి వెళ్ళలేదు సిస్టమ్, మనలో ఎవరో ఒకరి కిందకి రావాల్సిందే. సో గమనించండి, మీ బంధువులు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ పొరపాటున దీంట్లో కానీ ఏదో సందర్భంలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ రోజు మీరు రిఫరల్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇంటర్లింక్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందో టిక్కాయిన్ కూడా భవిష్యత్తులో అలా కాబోతుందండి. నేను భవిష్యత్తుని అయితే మనకి అర్థమవుతుంది కాబట్టి చూస్తున్నాను. మీరు కుదిరినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేయండి. ఇప్పుడే నువ్వు ఇక్కడికి తొందరగా వచ్చావు అంటే ఏదో అర్థమవుతుంది. సో ఇక్కడి వరకు మనం వచ్చాము అంటే మీరు కూడా ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క సిస్టమ్ మీద మనకు నమ్మకం ఉందని సిస్టమ్ తెలుసండి. మా రోడ్ మ్యాప్ అనేది ఇక్కడైతే ఉంది. మా రోడ్ మ్యాప్ తదుపరి మైలురాళ్ళు, మనం సాధించబోతున్న తదుపరి మైల్ స్టోన్స్ ఏమిటనేది లిస్ట్ అవుతుంది. ఇక్కడ నవంబర్ 1 చూసినట్లయితేనండి, టెస్ట్ నోడ్ అండ్ చైన్ టెస్టింగ్ ప్రారంభమవుతుంది. మేము మా స్వంత బ్లాక్ చైన్ యొక్క అంతర్గత పరీక్షను ప్రారంభిస్తాము. నిజమైన వికేంద్రీకృత వైపు మొదటి అడుగు. మనమైతే చూసినట్లయితేనండి, ప్రతి క్రిప్టో కరెన్సీకి కూడా ఒక చైన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి బిట్కాయిన్ ఉందనుకోండి, బిట్కాయిన్కి BTC బై USDT చైన్ అదే. ఇంకా అదేవిధంగా ఎథీరియం కాయిన్ ఉంది, ETH బై USDT చైన్ అనమాట. సో ప్రతి కాయిన్కి ఒక చైన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మన టిక్కాయిన్ కూడా ఒక చైన్ అయితే కావాలి అంటే టిక్కాయిన్ని మనం పిలిచి సంబోధించి షార్ట్ ఫామ్ అయితే రావాలి. నేను అనుకుంటున్నాను TIకి ఫిక్స్ చేస్తారనుకుంటున్నాను. సో చూద్దాము. సో ఈ విధంగా మనకైతే ఉండొచ్చని చెబుతున్నారండి. కాబట్టి ఆ డీసెంట్రలైజ్డ్ చైన్ గురించి మేమైతే వర్క్ అనేది నవంబర్ 1వ తారీఖు అయితే ప్రారంభించబోతున్నాం. నవంబర్ 1 మనకైతే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అంట. దాంట్లో 4 పనులు ఉన్నాయండి. చైన్ లాజిక్ ఉంటుంది, అదేవిధంగా ట్రాన్సాక్షన్ అండ్ స్వాప్స్ అయితే ఉంటుంది, అదేవిధంగా టెస్టింగ్ అయితే ఉంటుంది. మన టీం యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఖచ్చితంగా తీసుకుంటారంట. అంటే మనం ఏ విధంగా స్పందిస్తున్నాం సిస్టమ్కి, దాంతోపాటు మన వర్క్ చేసే స్పెషల్ టీం అలాట్ చేస్తారంటే సిస్టమ్ వాళ్ళైతే, వాళ్ళు కూడా ఇది అద్భుతంగా వస్తుంది, ఇది బాగా వస్తుంది అనుకుంటేనే లాంచ్ అయితే చేస్తారండి. సో అది బెటర్ అయ్యేంత వరకు దాని గురించి వాళ్ళైతే మరమ్మతులు చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మన మంచి కోసమే. గమనించాలండి.
ఆ సిస్టమ్ అనేది వీలైనంత వేగంగా మార్కెట్‌లో రావాలని గాకుండా, వీలైనంత క్వాలిటీగా రావాలని కోరుకునేదే మన టిక్కో సిస్టమ్ అండి. సో, మీరైతే ఖచ్చితంగా గమనించాలి. ఇంకా దాంతో పాటు మొత్తం 4 పేజెస్ అండి ఇది. 4 పేజెస్‌లో మనం ఇప్పుడు సెకండ్ పేజ్‌లోకొచ్చాము. ఇక్కడ చూడండి. నవంబర్ 1 గ్లోబల్ యాడ్ క్యాంపెయినింగ్ ప్రారంభం. మేము ఒక భారీ ప్రచారంతో టిక్కోని ప్రపంచ వేదికపై తీసుకువెళ్తున్నాము. చూడండండి, మనం అస్సలు ఊహించలేదు ఇది. ఇది నేనైతే ఖచ్చితంగా ఊహించలేదండి. మనమైతే ఒక గొప్ప అడ్వర్టైజ్‌మెంట్ సిస్టమ్‌తో కొలాబరేట్ కాబోతున్నాము. మనమైతే గ్లోబల్ యాడ్ క్యాంపెయినింగ్ మనమైతే స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎప్పుడు నవంబర్ 1 నుంచే, ఇవాళ అక్టోబర్ 13 కదండీ. ఇంకా 2-3 వీక్స్‌లోనే మనకైతే రాబోతుంది. నవంబర్ 1 నుంచి అయితే గ్లోబల్ యాడ్ క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. మన వాళ్ళు ఖచ్చితంగా మాటిచ్చారంటే అది ఆ రోజే ఇంప్లిమెంట్ అయిపోతుందని నమ్మకంతో ఉన్నాను. అది జరగాలని కూడా కోరుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా. సో, ఇదైతే మంచి విషయం అండి. అంటే సిస్టమ్ గురించి పబ్లిసిటీ ఎవరో కాదండి, సిస్టమే చేసుకోవాలి. మనం ఎలాగో చేస్తున్నాం కదా! దాంతోపాటు సిస్టమ్ కూడా మనకైతే కొంచెం భరోసాగా పబ్లిసిటీ చేసిందనుకోండి, ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, అయితే గమనించాలి మనందరం కూడా. ఇంకా చెల్లింపు ప్రకటన ప్రచారాలు ఏంటంటేనండి, పేమెంట్స్ అండి. పేమెంట్స్ కూడా మనం చేసుకోవడానికి అవసరం ఇస్తుంటుంది. దానికైతే 3 పాయింట్స్ ఉన్నాయంట. ఒకటి, క్రియేటర్ ప్రచారాలు. ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో వాళ్ళైతే దాన్ని ఖచ్చితంగా ప్రచారం చేస్తారండి. అంటే మన సిస్టమ్ వాళ్ళే. అదేవిధంగా యాప్ స్టోర్ బూస్ట్‌లు. ఇప్పుడు మనం ప్లే స్టోర్‌లో ఓపెన్ చేశారనుకోండి, ఖచ్చితంగా మన టిక్కర్‌కి సంబంధించిన యాడ్ కూడా ఫ్రీగా యాడ్ అవుతుందంట. వాళ్ళకి కనిపిస్తుందంట. ఇప్పుడు మీరు చూడండి, సిన్బాద్ నెట్వర్క్‌కి సంబంధించిన యాడ్ వస్తుంది కదా! సిన్బాద్ నెట్వర్క్‌కి సంబంధించిన యాడ్ వస్తుంది గమనించండి, మీరు చూసే ఉంటారు. సో, అలాగే మనకైతే మన టిక్కోయిన్ యాడ్స్ కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇంకా దాంతో పాటండి, ప్లేస్ అండ్ లాంగ్వేజ్ వైపు లక్ష్యం ఛేదించబడుతుంది. అంటే ప్రతి ప్రాంతానికి చేరుకోవాలి టిక్కోయిన్ అనేది. ఇంక దాంతోపాటు ప్రతి లాంగ్వేజ్ మాట్లాడే వ్యక్తులకి, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, మలయాళం వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారండి. సో, ప్రతి దేశంలో ప్రతి లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి ఈ యొక్క యాప్ అనేది సింప్లిఫైగా డౌన్లోడ్ చేసుకొని మైండ్ చేసుకునేలాగా ఒక ప్లానింగ్‌తో మేమైతే ఖచ్చితంగా ఉన్నామని చెబుతున్నాను. మంచి విషయమే. అయితే వీళ్ళకి ఒక టార్గెట్ ఉందంట. అదేమిటి? మెయిన్‌నెట్ ప్రారంభానికి ముందు 1,000,000 కంటే ఎక్కువ మంది నిజమైన వినియోగదారులు మాకు కావాలి. మనం లాంచింగ్ అవ్వడం కంటే ముందండి 10,00,000 రియల్ మైనర్స్ మాకు కావాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు రియల్ మైనర్స్ కూడా మీకైతే డేటా ఇచ్చేసి చెబుతాను, త్వరలో వెయిట్ చేయండి. డిసెంబర్ 1 తారీఖు కూడా జరగబోతుంది ఇంకో విషయం. అదేమిటంటే చూడండి, టిక్ యాప్స్ యుగం ప్రారంభమైంది కాబట్టి ఎలాగో వెరిఫైడ్ టీమ్ ఎవరైతే ఉంటారో మన టిక్కోయిన్ నెట్వర్క్‌లో, అంటే మనమే, అంటే రెగ్యులర్‌గా మైన్ చేసుకుంటాం కదా మన బ్యాచ్, వారి స్వంత ఏఐ పవర్డ్ యాప్‌ను ప్రచురించడానికి మేము ద్వారాలను తెరుస్తున్నాము. ఎవరైనా సరేనండి, వారు ఏమన్నా యాప్స్ గానీ త్వరగా క్లియర్ చేసుకోవాలనుకుంటే, ఏదన్నా రూపుదిద్దాలనుకుంటే, ఏదైనా తయారు చేయాలనుకుంటే మన టిక్కోయిన్ వాళ్ళైతే సపోర్ట్ ఇస్తారండి. మనం ఎలాగో చేయలేండి. కొంతమంది అయితే ఉంటారు అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళైతే, వాళ్ళు కొన్ని కొత్త ఫీచర్స్ గల యాప్స్‌ని అయితే తీసుకొస్తారండి. మనకైతే ఆ వర్క్ ఏం పెట్టలేదు, మంచి విషయమే. సో, టిక్కోయిన్‌లో ఇప్పుడు పై నెట్వర్క్‌లో ఏ విధంగా ఈకోసిస్టమ్‌లో యాప్స్ ఉంటాయో, సేమ్ టిక్కోయిన్‌లో కూడా సరికొత్త యాప్స్ అయితే ఉంచుకోవడానికి, అంటే మన ఈకోసిస్టమ్‌లో భాగంగా చేసుకోవడానికి అయితే కొన్ని షరతులు ఉంటాయండి. అది ఫాలో అయ్యే వాళ్ళైతే కొత్త యాప్స్‌ని కూడా మన టిక్కోయిన్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చంట. సో, వాళ్ళకి ప్రమోషన్ జరుగుతుంది, మనకి జరుగుతుంది. మనం ఇక్కడ కొలాబరేట్ కాబోతున్నాం. ఇతర సంస్థలతో మనమైతే కొలాబరేట్ కాబోతున్నాం. మంచి విషయం ఇది కూడా. ఇంకా చూడండి, స్మార్ట్ టూల్స్ మరియు గేమ్స్ నుండి అసిస్టెంట్ల వరకు టిక్కోయిన్ ద్వారా మానిటైజేషన్. సో, చూడండి, ఈ టిక్కోయిన్ కమ్యూనిటీ ద్వారా మానిటైజేషన్ అనే ఒక పాలసీ కూడా మనకైతే తీసుకురాబోతున్నారు. మానిటైజేషన్ అంటే నేను సింపుల్‌గా చెబుతాను. ఇప్పుడు యూట్యూబ్‌లో చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారండి. వారందరూ కూడా ఈ మానిటైజేషన్ పాలసీ యాక్సెప్ట్ చేసుకుంటారండి. అలా చేసుకున్నప్పుడు ఏమైందంటే, వాళ్ళ టార్గెట్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్‌లో వాళ్ళైతే ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది యూట్యూబ్‌లోనే కాదండి, మన ఫేస్‌బుక్‌లో ఉంది, మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉందండి నాకు తెలిసి. దాంతోపాటు ఇక్కడ లైవ్ స్ట్రీమ్ అనే ఒక స్ట్రీమింగ్ యాప్ అయితే ఉంటుంది, దాంట్లో కూడా ఉందండి. సో, అదేవిధంగా టిక్కోయిన్ ద్వారా కూడా మీరు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మీరైతే ఆదాయాన్ని సంపాదించుకునేలాగా ఒక మానిటైజేషన్ పాలసీ కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇది చేయలేదు. సో, వీళ్ళు చేస్తున్న ముందుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా నమ్ముదాం మనందరం అయితే. మన భరోసా వాళ్ళకి ఇద్దాము. వాళ్ళు కూడా మనకైతే భరోసా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తులో మనం ఉంటాము. మన భవిష్యత్తులో వాళ్ళైతే ఉంటారండి. డెవలపర్లకు పెద్ద ఎత్తున చేరువైంది. సో, చూడండి, ఎవరైతే ఇక్కడ సిస్టమ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకైతే టిక్కోయిన్ అనేది చాలా చాలా సింప్లిఫైగా అర్థమయ్యేలా చేస్తారంటే, సో, మనందరం కూడా చాలా సింపుల్‌గా మనం ఎడిటింగ్ చేసుకోగలుగుతున్నాము. మైనింగ్ అండి, ఎడిటింగ్ కాదు, మైనింగ్ బాగా చేసుకోగలుగుతున్నాం కదా! సో, అదేవిధంగా అందరికీ కూడా చేరువలో ఉండేలాగా సింప్లిఫైడ్‌గా ఈ యొక్క యాప్ అనేది ఇంకా సింప్లిఫై చేయడానికి అయితే మేము ప్రయత్నిస్తామని చెప్పారు. ఆల్రెడీ సింపుల్‌గానే ఉంది, ఇంకా సింప్లిఫై అయిద్దండి భవిష్యత్తులో చూద్దాం. ఇంకా నవంబర్ 11 ఇంకో అప్డేట్ ఉంది ఇక్కడ. నవంబర్ 11
కేవైసీ పరీక్ష దశ ప్రారంభమవుతుంది. ప్రారంభ వినియోగదారులతో చూడండి, ప్రారంభ వినియోగదారులతో విభిన్న ప్రొవైడర్లను పరీక్షించడం ద్వారా మేము 2026లో పూర్తి కేవైసీ రోల్అవుట్ కోసం సిద్ధమవుతున్నాము. 2026లో మనమైతే కేవైసీ చేసుకోబోతున్నాము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నవంబర్ 11వ తారీఖంట టెస్టింగ్ జరుగుతుందంట. నవంబర్ 11వ తారీఖు కేవైసీ టెస్టింగ్ అయితే కొంతమంది వ్యక్తులను తీసుకొని ప్రొవైడర్స్ ఉంటారు కదండి, మన కేవైసీ వర్క్ చేసి పెట్టేవాళ్ళు, ఆ ప్రొవైడర్స్ మన టీం వాళ్ళు కలిసి వర్క్ చేస్తారంట. ఇది ఏ ఇబ్బంది లేకుండా కేవైసీ కరెక్ట్గా అవుతుందని నమ్మకం వచ్చినప్పుడు 2026లో మనకి వీలైనంత వేగంగానే కేవైసీ ఆప్షన్ తీసుకురాబోతున్నారు. మనం అనుకున్నామండి డిసెంబర్ 12 అని, కాదండి, కొంచెం వర్క్స్ డిలే ఉండడం వల్ల మన వాళ్ళ క్యాంపెయినింగ్ పనులు బిజీగా ఉండడం వల్ల డిసెంబర్ 12 నుండి పోస్ట్ పోన్ అయింది. ఇది ఒప్పుకోవాల్సిందే. నేను ఆల్రెడీ మీకు చెప్పాను డిసెంబర్ 12 కేవైసీ వచ్చిందని, అదే చెప్పారండి. డిసెంబర్ 12 నుండి మనకైతే టెస్టింగ్స్ జరుగుతాయేమో కానీ ఖచ్చితంగా నవంబర్ 11 నుండి డిసెంబర్ 12వ తారీఖు కేవైసీ స్లాట్ రావడం లేదు. 2026లో వస్తుందంట, అంటే నెక్స్ట్ ఇయర్. అలానే ఎక్కువ నెలలు డిలే అవ్వదండి, కొంతకాలం తర్వాత కేవైసీ స్లాట్ అయితే వచ్చింది. ఎందుకంటే మన కమ్యూనిటీ అవ్వాలి కదా 10 లక్షలు. సో మన వాళ్ళైతే దాని గురించి కొంచెం ఆ పాయింట్ అయితే రైజ్ చేస్తున్నారు కాబట్టి 2026లో మనం అద్భుతంగా కేవైసీ చేసుకొని విత్డ్రా కూడా పెట్టుకోబోతున్నాం. కంగారేం పడద్దు ఎవరు కూడా. ఇంకా చూసినట్లయితేనండి, ఇక్కడ సెక్యూరిటీ అండ్ వెరిఫైడ్ చాలా సెక్యూరిటీగా ఉంటుంది. మన యాప్స్ ఏవైతే ఉంటాయో చాలా సెక్యూరిటీ మనకి తెస్తారండి. అదేవిధంగా సెంట్రలైజ్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సెంట్రలైజ్డ్ వర్క్స్ అయితే ఉంటాయి. వేగంగా మరియు సులభంగా, అంటే ఫాస్ట్ అండ్ సింపుల్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఫాస్ట్ అండ్ సింపుల్గా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. గ్లోబల్ ఆన్ బోర్డింగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రాబోతుంది. బలమైన పునాది ఎవరో కాదండి, మన టీమే. సో మనందరం కూడా దాంట్లో ఉన్నాము. అదే మనకి చెబుతున్నారు. బలమైన పునాది ఏంటంటే టెక్నాలజీకి మనం ఇచ్చే సపోర్ట్ అనేది బలమైన పునాదిగా ఉండబోతుంది. క్రెడిట్ మొత్తం మనకే ఇస్తున్నారు. సో గమనించాలి. ఆహ్వానాల సంఖ్య తగ్గినప్పటికీ నిజమైన విజయగాథ ఇదే. మన కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళకి కూడా ఒక రిప్లై అయితే ఇచ్చారు మన సిస్టమ్ వాళ్ళైతే. మన గురించి కాదు, మన టిక్కాయిన్ నెట్వర్క్ని చిన్న చూపు చూసే వాళ్ళ సంగతి అండి ఆ మాట అనేది, మన గురించి కాదు. సో గమనించాలి. వాళ్ళు ఇక్కడ ఏం చదువుతున్నారంటే 1,20,000 మంది రోజువారీ యాక్టివ్ యూజర్స్లు. ఇది హైప్ కాదు, ఇది లాయల్టీ. సో 1,20,000 మంది ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటున్నారంట. ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకుంటున్నారంటే నేనున్న దాంట్లో మీరు ఉన్నారండి. 120 మెంబర్స్ అంటే ప్రతిరోజు మైనింగ్ అంటే చిన్న విషయం కాదండి ఇప్పుడైతే. సో గమనించాలి. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఉంది 3,18,59 మంది నిజమైన మరియు వెరిఫైడ్ వినియోగదారులను మేము వేలాది నకిలీ ఖాతాలను తొలగించాము. మిగిలి ఉన్న స్వచ్ఛమైన, నిమగ్నమైన మరియు మానవ సమాజం రాబోయే ప్రతిదానికి సరైన పునాది. సో చూసినట్లయితే 3 లక్షల మందిలో ఎంతోమంది స్క్రాప్ను అయితే వాడు డిలీట్ చేయడం జరిగింది. మనం అనుకున్నాం కదండి, ఇక్కడ మన వాళ్ళైతే స్కామర్స్ని, ఫేక్ అకౌంట్స్ హోల్డర్ని అయితే మన వాళ్ళు కట్ చేయబోతున్నారని. సో 3,18,59 మందిలో చాలామందిని అయితే కట్ చేశారంట. కరెక్ట్గా అమౌంట్ రివీల్ కాలేదు. సో 1,20,000 మంది అయితే రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకున్నారు. అదంతా ఫిక్స్. ఈ 1,20,000 అనేది వీలైనంత వేగంగా 10 లక్షలు కావాలని కోరుకుందామండి. అప్పుడైతే మనకి మెయిన్ నెట్ లాంచింగ్ అయితే ఉండబోతుంది. దాని గురించి కూడా మీకు అయితే నెక్స్ట్ అయితే వచ్చింది. ఇంకా గేమ్ చేంజర్స్, సంచలనాత్మక కొత్త ఫీచర్స్ మనకైతే రాబోతున్నాయని చెబుతున్నారు. అది ఏమిటంటే చూడండి, భాగస్వామి సమూహాల కోసం ఆల్ట్ కాయిన్ సృష్టి. ఇది ప్రతిదీ మారుస్తుంది. బలమైన భాగస్వాములు మా యొక్క టెస్ట్ చైన్లో వారి స్వంత ఆల్ట్ కాయిన్ సృష్టించుకోగలరు. సో చూడండి, మనలో ఎవరికైనా సరే ఏమన్నా ఐడియాస్ ఉన్నా, ఏదైనా ఫ్యూచర్ గోల్స్ ఉన్నా సరే, నేను కూడా ఒక కాయిన్ డెవలప్ చేయాలి అని అనుకుంటే మన వాళ్ళు సపోర్ట్ చేస్తారంట. మనం ఏం చేయలేండి, చేసే వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం. సో గమనించండి. కస్టమ్ పేరు, అదేవిధంగా సప్లై, కలర్ అండ్ రూల్స్ బ్రాండింగ్తో సమూహ స్థలం అంకితం చేయబడింది. సంఘం యొక్క నడిచే విలువ చాలా అద్భుతంగా మన యొక్క యాప్ డిజైనింగ్ ఉండబోతుంది. ప్రమోషన్స్ కూడా అద్భుతంగా జరగబోతున్నాయని చెబుతున్నారు. ఇక్కడ గని కార్మికుడి నుండి నాణ్యాల సృష్టికర్త వరకు, సమూహం నుండి దేశం వరకు. సో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క సమూహంలో సభ్యులని చెబుతున్నారు. అంటే ఈ ప్రపంచ దేశంలో ఎంతమంది అయితే ఉంటారో మీరు మనందరం అండి గమనించాలి. ఇంకా టిక్ ట్రస్ట్ స్టోర్ సిస్టమ్ త్వరలో వస్తుంది. టిక్ ట్రస్ట్ అంటండి చూడండి, టిక్ నెట్వర్క్ ఎలాగమంది, టిక్ ట్రస్ట్ అనే ఒక స్టోర్ యాప్ అయితే రాబోతుంది. సిస్టమ్ అనేది త్వరలో వస్తుందంట. మీ చర్యలు మీ యొక్క విలువను నిర్వహిస్తాయి. మరింత మైనింగ్ శక్తి మరియు ప్రభావాన్ని పొందడానికి కార్యాచరణ, న్యాయం మరియు సమాజ వృద్ధి కోసం ట్రస్ట్ పాయింట్లకు సంపాదించండి. ఇక్కడైతే మనం మైనింగ్ స్పీడ్ పెంచుకోవడానికి టిక్ ట్రస్ట్ అనే ఒక ఆప్షన్ కూడా రాబోతుంది. త్వరలో వస్తుందంటే బ్రాకెట్లో రాశారు. సో వెయిట్ చేద్దాం.
యాంటీ స్పామ్ కాయిన్ రేటింగ్ సిస్టమ్ క్లీన్ మరియు యాక్టివ్ కాయిన్ విలువను పెరుగుతుంది. సో చూడండి, యాక్టివ్గా ఉండే వాళ్ళకి మాత్రమే స్థానం ఉంటుంది, ఏ నెట్వర్క్లో అయినా సరే, ఇంటర్లింక్లో అయినా సరే, ఎక్కడైనా సరే. సో దయచేసి మైనింగ్ చేసిన వాళ్ళు మాత్రం యాక్టివ్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. స్పామ్ కాయిన్స్ తగ్గుతాయి, మేము ఈకో సిస్టమ్లను రక్షిస్తున్నాము మరియు నాణ్యతను రివార్డ్ చేస్తాము. ఎవరైతే రియల్ మైనర్స్ ఉంటారో వాళ్ళకి ఎన్ని బెనిఫిట్లు ఇవ్వగలము అన్నీ ఇస్తామండి. ఫేక్ మైనర్స్కి, స్కామ్ మైనర్స్కి ఇక్కడ అవకాశం మేము ఖచ్చితంగా ఇవ్వము అని చెప్పారండి. ఆల్రెడీ చాలా అకౌంట్లు అయితే మన వాళ్ళు డిలీట్ చేశారంట. పోయిన వారమే 9,000 అకౌంట్లు అయితే. సో మన వాళ్ళందరూ కూడా రియల్గా చేసుకున్నారు కాబట్టి మైనింగ్ ఇబ్బంది లేదు. కొంతమంది స్కామర్ సంగతి అండి ఈ పాయింట్ అనేది. మనకైతే వాళ్ళకి మన సంబంధం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా దాంతోపాటు అండి, గ్లోబల్ హిట్ మ్యాప్ అయితే మనకైతే ఉందన్నమాట. అదేమిటంటే కంట్రీ ర్యాంకింగ్స్ స్నేహపూర్వక పోటీ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టిక్కాయిన్ నెట్వర్క్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఏ దేశంలో ఎక్కువ మంది మైనర్స్ ఉన్నారో, ఎక్కువ మంది మైనర్స్ ఎలా కాయిన్స్ సంపాదించుకున్నారనేది ఒక ఫ్రెండ్లీ పోటీ కూడా ఉండబోతుంది. జస్ట్ ఫ్రెండ్లీ పోటీ అండి, ఇది మన వాళ్ళకి వీళ్ళకి గొడవలేం కాదు. అంటే ఒక ర్యాంక్స్ ఇస్తారనమాట. అంటే ఈ ఇండియా నుంచి ఈ వ్యక్తి బాగా కాయిన్స్ సంపాదిస్తున్నాడు, ఇండోనేషియా నుంచి ఈ కాయిన్స్ బాగా మైనింగ్ చేస్తున్నాడు అని ఒక చిన్న వాళ్ళకైతే ఒక మర్యాదగా అని చెప్పుకోవచ్చండి. సో గమనించాలి. త్వరలో ఏ దేశం ఎక్కువగా మైనింగ్ చేస్తుందో మీరు చూస్తారు. త్వరలోనే అనౌన్స్ చేస్తారంటే ఇప్పటి వరకు అది ఇండియానా ఏ దేశం మనకు ఐడియా లేదు. త్వరలోనే మనకు ఒక క్లారిటీ ఇస్తారట. ఏ కంట్రీలో టిక్కాయిన్ నెట్వర్క్ మైనింగ్ అనేది అద్భుతంగా జరుగుతున్న రిపోర్ట్ మనకి త్వరలోనే వస్తుందంటే మీరు చూస్తారని చెప్తారు. సో వెయిట్ చేద్దాం. పీవీపీ గణాంకాలు, లీడర్ బోర్డులు మరియు జాతీయ యుద్ధాలతో మన పీవీ గేమ్స్ వచ్చాయి కదండి. ఆ గేమ్స్ ఆడేవాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళకైతే కొంచెం నచ్చింది. కొంతమందికి అయితే కాయిన్స్ పోతున్నాయి, కొంతమందికి కాయిన్స్ అయితే వస్తున్నాయి. వెరిఫైడ్ సృష్టికర్త నోడ్లో రాబోయే దశ అగ్రభాగస్వాములు మైక్రో నోడ్లను అమలు చేయడం, యాప్లను వెరిఫై చేయడం మరియు డీసెంట్రలైజ్డ్ వెన్నెముకగా ఏర్పడడం ద్వారా నిజమైన మార్గదర్శకులు అవుతారు. సో మనందరం కూడా డీసెంట్రలైజ్ సిస్టంలో ఉండబోతున్నామండి. ఆల్రెడీ మనం ఉన్నాము, ఇంకా సిస్టమ్ అనేది బలపడబోతుందని చెబుతున్నారు. మేము కేవలం ఫీచర్లను ప్రారంభించడం లేదు, మేము ఒక విప్లవాన్ని ప్రారంభిస్తున్నాము. ఒక యాప్ ఉంది, దాంట్లో ఫీచర్ తీసుకొస్తాం, అలా కాదండి. ఒక మార్పుని, ఒక విప్లవాన్ని మేమైతే ప్రారంభిస్తామని చెప్పారు. సో మంచి విషయమే, వేచి ఉండండి. రాబోయే రోజుల్లో మా తదుపరి దశల గురించి మరింత వివరణాత్మక సమాచారం మరియు ప్రత్యేక అంతర్దృష్టులను మేము పంచుకుంటాము. ఇప్పుడు మీకు చెప్పిన డెమో మాత్రమే. ఇంతకు మించినట్లయితే మనకి ఎప్పటికప్పుడు మనకి బోర్ కొట్టకుండా కొత్త విషయాలు మనకు చెబుతూనే ఉంటారండి. మన క్యాంపెయినింగ్ ఏ విధంగా ఉండబోతుంది, పబ్లిసిటీ ఏ విధంగా ఉండబోతుంది, కాయిన్ లాంచింగ్ ఎప్పుడు, లిస్టింగ్ ఎప్పుడు, కేవైసీ ఎప్పుడు, మనకైతే ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తున్నారు. కాబట్టి చాలా మంచి సిస్టంలో ఉన్నదని చాలా సంతోషంగా అవుతుందండి. టిక్కాయిన్ అనేది మైనింగ్ కంటే ఎక్కువ. ఇది మీరు భవిష్యత్తును సృష్టించే వెబ్3 ఈకో సిస్టమ్ వ్యవస్థ కలిగి చరిత్ర సృష్టిద్దాం. మీరు మైనింగ్ చేసుకుంటున్నాం, ఇన్కమ్ సోర్స్ అనుకుంటున్నారు, అంతకు మించి ఉండబోతుంది. పైకాయిన్ కూడా భవిష్యత్తులో ఇలాగ ఉండిద్దని దానికి ప్రచారం, దాని యొక్క గౌరవం అనేది ఉంటుంది. ఎవరు అనుకోలేదండి మొదటి రోజుల్లో, కానీ చాలా గౌరవం వచ్చింది, రెస్పెక్ట్ అవుతుంది పైకాయిన్కి. అలాగో టిక్కాయిన్కి కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా మార్కెట్లో ఉండబోతుందండి. సో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలి అని సిస్టమ్ కోరుకుంటుంది, నేను కోరుకుంటున్నాను. వీలైతే టీమ్ చేయండి, లేదంటే సెల్ఫ్గా చేసుకోండి. ఈ యొక్క పోస్ట్లో ఉన్న సమాచారం మొత్తం కూడా మీకైతే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకేం డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేసిన పర్లేదు. మీకైతే నేను చెప్పాను అనుకుంటున్నాను మొత్తం కూడా క్లారిటీగానే. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులకి, టీం సభ్యులకి అందరికి కూడా ఈ యొక్క వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు అందరూ కూడా మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.